నెగెటివ్ వ్యూ పాయింట్. బెల్లం రుచికరమైనదే కాదు, శరీరానికి ఎంతో ప్రయోజనకరమైనది కూడా. ముఖ్యంగా బెల్లంలో ఉండే ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం వంటి శరీరానికి మేలు చేసే శక్తిని అందించే పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శీతాకాలంలో బెల్లం తినడం వల్ల జలుబు తగ్గడమే కాకుండా శరీరం వెచ్చగా ఉంటుంది. ఇంకా హిమోగ్లోబిన్ పెంచి రక్తహీనతను తగ్గిస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అన్నిటికీ మించి భోజనం చేసిన తర్వాత రోజు ఒక చిన్న ముక్క బెల్లం తినడం వల్ల జీర్ణక్రియ బాగా జరిగి కడుపు శుభ్రంగా ఉంటుంది. ఇక స్వీట్లు బాగా తినేవారికి చక్కెరకు బదులు మంచి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం కూడా. కల్తీ ఆహారం రాజమెళ్తున్న నేటి రోజుల్లో మెరిసేదంతా మంచి బెల్లం కాదు, సహజమైన రంగు, రుచి కలిగిన బెల్లం మాత్రమే శరీరానికి మంచి పోషకాలను అందిస్తుంది. అయితే మార్కెట్లో లభించే రకరకాల స్వీట్లు, ఆహార పదార్థాల్లో ఉపయోగించే బెల్లాన్ని చాక్పీస్ పౌడర్, బేకింగ్ సోడా వంటి పదార్థాలతో కల్తీ చేయనున్నట్లు కూడా పలు రిపోర్టులు పేర్కొంటున్నాయి. నిపుణులు చెబుతున్న సింపుల్ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం. బెల్లంలో బేకింగ్ సోడా కలిసి ఉందో లేదో తెలుసుకునేందుకు పావు టీ స్పూన్ పొడి బెల్లం ఒక చిన్న గ్లాసులో వేయాలి. దీనిలో 3 ml హైడ్రోక్లోరిక్ ఆమ్లం వేసి కాసేపు అలాగే పక్కన పెట్టాలి. కొద్దిసేపు తర్వాత చూసినప్పుడు ఆ గ్లాసులో పైన నురగ వస్తే బెల్లం కల్తీ అయినట్లు. నురగ రాకుంటే స్వచ్ఛమైన బెల్లంగా పరిగణించాలని నిపుణులు చెబుతున్నారు. కొద్దిగా బెల్లం తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేయండి. నిజమైన బెల్లం గ్లాస్ అడుగు భాగానికి చేరుకుంటుంది. అదే కల్తీ బెల్లం అయితే పైకి తేలుతుంది. ఎందుకంటే ఒరిజినల్ బెల్లం అధిక స్వచ్ఛత మరియు సాంద్రతను కలిగి ఉంటుంది. అలాగే నకిలీ బెల్లంలో కెమికల్స్, కృత్రిమ రంగులు కలపడం వల్ల దానిని తేలికగా చేస్తాయి. మరొక టెస్ట్ ఏమిటంటే, సాధారణంగా బెల్లం ముదురు గోధుమ కలర్ లో ఉంటుంది. అలా కాకుండా బాగా ముదురు రంగులో ఉండి చూడటానికి ప్రకాశవంతంగా కనిపిస్తే అందులో కృత్రిమ రంగులు వినియోగించినట్లు అర్థం చేసుకోవాలి అంటున్నారు నిపుణులు. దీన్ని చెక్ చేయడానికి ఒక చిన్న గ్లాసు నీటిలో చిన్న బెల్లం ముక్క వేయాలి. ఆ ముక్క కరిగిపోయి నీళ్ల రంగు మారితే కల్తీ బెల్లంగా, నీళ్లు రంగు మారుకుంటే స్వచ్ఛమైనదిగా పరిగణించవచ్చట.